ఆరైందో కాదు అప్పుడే వచ్చేసిండ్రు వామ్మో. మీ స్కూల్లో ఇంకెవరు లేరా ట్యూషన్కి వచ్చే పిల్లలు? అడగచ్చు కదా మీరు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆంటీ అని పిలవద్దని, మేడం అని పిలవమని చెప్పినా కదా. సోఫియా ఉందని ట్యూషన్కి వచ్చిన, ఈ మేడం ఏమో ఊకి ఇట్లా తిడతా ఉంది. మళ్ళీ ఆంటీ అనదంట, మేడం అని అన్న. స్కూల్లో ఏమేం పాఠాలు చెప్పారు ఒకసారి చూపించండి అందరు నాకు వచ్చి. గొర్రెల్లాగా ఒక్కొక్కసారి అందరు ఇట్లా వచ్చే బదులు ఒక్కొక్కరు రమ్మని చెప్తే అందరు ఎగబడి గుంపులాగా వస్తున్నారు. ఒక్కొక్కరు రండి. ఏ జడలు దిప్పే పాప, నువ్వు పో ఫస్ట్. ఏంది మంచిగా మాట్లాడు. మంచిగానే మాట్లాడిన, పో ఫస్ట్. సరేలే. డైరీ పట్టుకరా. సరేలేండి. ఇందులో ఉన్నాయని రాసినవా? అన్ని రాసినని మొత్తం ఎక్కించుకొని వచ్చినావు. ఫిజిక్స్ రాసినవా? రాసిన మేడం. మ్యాథ్స్ రాసినవా? ఇంగ్లీష్ రాసినవా? అన్ని తలకాయ చెప్తున్నావు కానీ ఫస్ట్ బుక్స్ అన్ని దేపం. ఏం బుక్స్ మేడం? ఏం బుక్స్ ఏంటి? ఇప్పుడు హోంవర్క్ రాసిన అని చెప్పినావు కదా ఇప్పుడు. ఓ అదా, ఓకే మేడం. హోంవర్క్స్ అంటే బ్యాగ్ మొత్తం నా ముఖాన్ని పడేస్తున్నావేంటి? ఒక్కొక్కటి మీరే తీసుకోండి, మీరే కదా హోంవర్క్స్ అన్ని ఇవ్వమన్నారు, అందుకే మీకు బ్యాగ్ మొత్తం. నువ్వు చదువుకోవడానికి వచ్చినావా సెటైర్ రాయడానికి వచ్చినా నా మీద? మీ నాన్న పిలుచుకురాపో. అయినా కానీ మా డాడీ ఉంటేనే కదా మేడం మాట్లాడితే. మరి మా డాడీని తీసుకొస్తా ఊపుతున్నావు ఇందాక నుంచి. మీరు పిలిచిన పనులల్లా మా డాడీ ఇంట్లో ఉండదా? అంత మాట్లాడానికి మా డాడీని పిలుచుకొస్తా, మా డాడీని పిలుచుకొస్తా అని చెప్తా. మరి తీసుకొని కూర్చో. ఓ టాపర్ పిల్ల నువ్వు. పోతున్నలే. పో మరి. నువ్వు కూడా ఏంటి ఒక డైరీ పట్టుకొని వచ్చిన? మిగతా బుక్స్ తేపోరానా? ఇదిగోండి. సూపర్, వెరీ గుడ్. నువ్వు బాగా చదువుతున్నావు. ఈ పిల్లని చూసి నేర్చుకో కాస్త. నువ్వు ఒక్కళ్ళు చూసి నేర్చుకునే నాకు అలవాట్లేదు. ఈ పిల్ల సంగతి ట్యూషన్ ఫీజు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. ఎందుకు నిన్ను పొగిడినా నువ్వు నవ్వుతున్నావు? పట్టు పుస్తకాలు తీసుకొని పోయి కూర్చోపో. నిన్ను హోంవర్క్ రాయమంటే ముందుకి వెనక్కి ఊగుతున్నావు. ఇట్లా ఒకసారి నువ్వు. అయిపోయింది, పని అయిపోయింది.